కర్మఫలం వదిలించుకోతరం కానిది, జాగ్రత్త. కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుణ్ణి బాణంతో చంపమని అర్జునుడిని ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుణ్ణి లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. మరణానికి ముందే నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు: నీవేనా ప్రభు ఇలా చేసింది? ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా? నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా? సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు. అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ. అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది? అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడుగా ఉన్నాడని, ఇది అధర్మం అని ఎప్పుడూ అనిపించలేదా కర్ణ? ఇది కర్మ ఫలితం, ఇదే న్యాయం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఒకరి బలహీనతను ఉపయోగించుకోకూడదు. అదే కర్మ భవిష్యత్తులో మన కోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ఫలితాన్ని ఇస్తుంది. ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్లు రామాయణం, భారతం మొదలగు ఇతిహాసాలు, చరిత్ర, కథలు, పురాణాలు చూసినా అదే బోధపడుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శశికృష్ణ యూట్యూబ్ ఛానల్.